తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరి అక్రమ సంబంధాలు అయితే బయటపడుతున్నాయి మిత్రులారా. చాలా మున్సిపాలిటీల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తున్నారు. మా కొడంగల్ పక్కనే తాండూరు ఉంటుంది. ఆ తాండూరు దగ్గర ఏం చేస్తున్నారా అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్స్ మొత్తము బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు ఇస్తున్నారంట. అంటే వీళ్ళిద్దరు తోడుదొంగలుగా మారి మనం గెలిస్తే ఒకడు మున్సిపల్ చైర్మన్ అంట, ఇంకోటి వైస్ చైర్మన్ అంట. అవుతుందారా మీ వల్ల? ఊదు కాలదు, పీరు లేవదు. అసలు మీరు గెలిచే స్థానాలు ఎన్ని, ఎక్కడ గెలుస్తారు చెప్పండి మిత్రులారా. వీళ్ళ ఇద్దరి అక్రమ సంబంధాలు చాలా సందర్భాల్లో బయటపడ్డాయి. పార్లమెంటు ఎన్నికల్లో వచ్చేసరికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఓట్లని మొత్తం గంపగుత్తగా బీజేపీ పార్టీకి వేపించిండ్రు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా వచ్చింది. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లను మొత్తం బీజేపీ పార్టీకి కట్టబెట్టిర్రు. తర్వాత చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అక్కడ ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి డిపాజిట్ కూడా కోల్పోయి వాళ్ళ ఓట్లను మొత్తం ఇట్లా బీఆర్ఎస్ ఓట్ల పార్టీకి మళ్లించారు. ఈ రకంగా వీళ్ళు కుట్రాలు చేస్తున్నారు. ఎన్ని కుట్రాంతరాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపుని తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాల్స్ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, ఎక్కడైనా ఆపలేరు. అరిచేతి అడ్డం పెట్టి సూర్యుని ఏ రకంగా అయితే ఆపలేరు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించుకోవడానికి మాత్రం సిద్ధమైనరని మాత్రం చెప్పొచ్చు.